నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అయితే రేపు వరల్డ్ వైడ్గా చాలా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ అవుతున్న హడావిడి ఎక్కడ కనిపించట్లేదు. బేసిక్గా ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సందడే వేరు, థియేటర్స్ దగ్గర ఆ హడావిడే వేరుంటుంది. కానీ అసలు ఈ సినిమా వస్తుందని కనీసం ఫ్యాన్స్కి కూడా ఒక ఉత్సాహం అనేది లేదు. అంటే దీనికి కారణం ఏంటంటే ఈ సినిమా మొదలుపెట్టి దాదాపుగా 3 సంవత్సరాలకు పైనే అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది తమిళ్ విజయ్ నటించిన తేరీ సినిమాకైతే రీమేక్. సో అప్పుడే ఈ సినిమాని స్టార్ట్ చేశారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయ వ్యవహారాల్లో పడిపోవడం, ఈ సినిమాకి డేట్స్ ఇవ్వకపోవడంతో అది అలా 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 నలుగుతూ వస్తుంది. మధ్యలో హరీష్ శంకర్ గారు మిస్టర్ బచ్చన్ సినిమా తీశారు 1 ఇయర్ గ్యాప్ తీసుకొని. ఇక అంతే, మళ్ళీ ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేశారు. సో దీంట్లో కూడా అంటే హరిహర వీరమల్లు సినిమాలో మాదిరిగానే దీంట్లో కూడా దాదాపుగా మొత్తం అని చెప్పలేం, కానీ కనీసం ఒక 50% వరకు పవన్ కళ్యాణ్ గారికి డూపే నటించుంటాడు, ఇది మాత్రం కన్ఫర్మ్. అయితే ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఏ టైంలో ఈ సినిమాని మొదలుపెట్టారో తెలియదు, కానీ అసలు హైప్ అనేదే లేదు. ఓజీ సినిమా కూడా కాదు, కనీసం హరిహర వీరమల్లు సినిమా ఆ సినిమాకున్న హైప్లో కనీసం 10% హైప్ కూడా ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పైన లేదు. హరిహర వీరమల్లు సినిమాకి ఎందుకు అంత కొంచెమన్నా హైప్ వచ్చిందంటే క్రిష్ పైన ఉన్న నమ్మకం వల్ల. అంటే కొంతవరకైనా ఆయన సగం వరకు సినిమా డైరెక్ట్ చేసిన కొంతవరకైనా బాగుంటుంది సినిమా అన్న విధంగా సినిమా పైన హైప్ వచ్చింది. సో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని రిజల్ట్ వేరే వచ్చింది. 100 కోట్లకి పైగానే ఆ సినిమా లాసెస్ అయితే పెట్టింది. అయితే దాంట్లో ఆ సినిమాకు వచ్చిన హైప్లో కనీసం 10% కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అయితే మ్యాచ్ చేయలేకపోతుంది. ఓజీ సినిమాకి భారీ హైప్ వచ్చింది, బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది, గట్టిగా మాట్లాడితే ఇండస్ట్రీ హిట్ టాక్ వచ్చింది. అయినా సరే తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 40 కోట్ల వరకు లాసెస్ మిగిల్చింది ఆ సినిమా. అంత ఓవర్ హైప్తో వచ్చిన ఆ సినిమాకి లాసులు మిగిలాయంటే ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఈ సినిమా హిట్ అవ్వాలంటే దాదాపుగా వరల్డ్ వైడ్గా 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావాలి. అంత హైప్తో రిలీజ్ అయిన ఓజీ సినిమాకే 300 కోట్ల గ్రాస్ మార్క్ దాటలేదు. అలాంటిది అసలు హైపే లేని ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అంత ఎలా కలెక్ట్ చేస్తుందో తెలియదు మరి. అయితే ఈ సినిమాకి పోటీగా దురంధర్ 2 సినిమాకే పోటీగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ అవుతుంది. సో ఆ సినిమా డేట్ ఎప్పుడు అనౌన్స్ చేశారో వాళ్ళు యథావిధిగా వస్తున్నారు. అయితే దురంధర్ 2 సినిమా వాళ్ళు తెలుగులో కూడా ఈ సినిమాని డబ్ చేశారు. అయితే ప్రీమియర్స్ ఉన్నాయని చెప్పేసి టికెట్లన్నీ సోల్డ్ అయిన తర్వాత ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేయట్లేదు. రేపటి నుంచి నార్మల్ షోస్తోనే సినిమా స్టార్ట్ అవుతుందంట. మరి సినిమాలు అంటే సరిగ్గా డబ్బింగ్ కంప్లీట్ కానట్టుంది. సినిమా ఏదో కంటెంట్లో లోపం ఉందని చెప్పేసి వాళ్ళైతే ఈ సినిమాని ప్రీమియర్స్ని అయితే పోస్ట్ పోన్ చేశారు. మరి కంటెంట్లో ఏదో లోపం ఉన్నప్పుడు, డబ్బింగ్ సరిగ్గా కానప్పుడు ప్రీమియర్స్ ఎందుకు వేశారో మనకైతే తెలీదు. ఈ బుక్ మై షో వాడు మనం టికెట్ బుక్ చేసుకుంటే వాడు వెంటనే డబ్బులు అయితే అడుగుతాడు. కానీ షోస్ ఒకవేళ క్యాన్సిల్ అయ్యాయంటే వాడు 2-3 డేస్ అలాగే 1 వీక్ వరకు టైం చెప్తున్నాడు. సో ఏంటో మరి ఇదంతా ఇది ఒక మార్కెటింగ్ మాఫియా అనుకుంటా. సరే, మొత్తానికైతే దురంధర్ 2 ప్రీమియర్స్ అయితే క్యాన్సిల్ అయ్యాయి. ఈ దురంధర్ 2 ప్రీమియర్స్ క్యాన్సిల్ అయ్యాయి కాబట్టి మామూలుగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వైపు ఆడియన్స్ అందరూ మల్లుతారు. కానీ ఇక్కడ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకైతే ఈరోజు ప్రీమియర్స్ అయితే లేవు. రేపటి నుంచి ఏదో 5 AM షోస్ అయితే వేశారు. నేను కూడా టికెట్ బుక్ చేసుకున్నాను. సో ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికి వస్తే దురంధర్ 2 సినిమా పాన్ ఇండియా వైడ్గా చూసుకుంటే ఆ సినిమా పైన ఉన్న హైప్ వేరు, ఆ సినిమాలో ఉన్న కంటెంట్ వేరు కాబట్టి బుకింగ్స్లో రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా కేవలం డే 1 ప్రీమియర్స్కి అడ్వాన్స్ బుకింగ్స్ అయితే 105 కోట్లకి పైగానే కలెక్ట్ చేసింది. ఇక 1 వీక్ ప్రీమియర్స్కి అయితే అదే అడ్వాన్స్ బుకింగ్స్ కింద చూసుకుంటే 180 కోట్లకి పైగానే సినిమా కలెక్ట్ చేసింది. కానీ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయానికి వస్తే ఈ హైప్ లేని ఈ సినిమాకి ఆంధ్రాలో దాదాపుగా 500 అంటే బెనిఫిట్ షోకి 500 టికెట్ పెట్టారు. అసలు హైపే లేని సినిమాకి 500 టికెట్ పెట్టడం ఏంటో, నార్మల్ టికెట్ రేట్స్ తీసుకోవాలంటేనే ఆడియన్స్ అసలు ఆసక్తి చూపించడం లేదు. ఇక బెనిఫిట్ షోస్ పేరుతో 500 టికెట్ రేట్ పెట్టారు. మరి ఇదేంటో, ఆయన డీసీఎం అయింది కేవలం టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఏమో. అంటే ఆయన చెప్తున్నది ఏంటంటే దానివల్ల గవర్నమెంట్కి ట్యాక్స్ అయితే వస్తుంది, 18% వరకు ట్యాక్స్ వస్తుంది, గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది అని చెప్తున్నాడు. గవర్నమెంట్కి ఆదాయం రావడం ఏంటో, అసలు ఈ సినిమా టికెట్ రేట్లు పెంచడం ఏంటో ఏం అర్థం కావట్లేదు. మరి అవతల తెలంగాణలో చూసుకుంటే నార్మల్ టికెట్ రేట్స్కే సినిమాని అయితే రిలీజ్ చేస్తున్నారు. అది కూడా బెనిఫిట్ షోస్ కూడా నార్మల్ టికెట్ రేట్స్కే. మరి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది కదా, మరి వాళ్ళు ఎందుకు పెంచట్లేదు? అంటే వీళ్ళు డీసీఎం అయ్యారు, కేవలం తమ సినిమాల కోసం మాత్రం టికెట్ రేట్లు పెంచుకుంటున్నారు అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో అలా చూసుకుంటే ఇప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టికెట్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోయాయి అన్ని చోట్ల. ఇప్పుడు బుకింగ్స్ విషయానికి వస్తే ఈ సినిమా
ఇప్పటి వరకు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఓవర్సీస్లో అలాగే కర్ణాటక, తమిళనాడు, రెస్ట్ ఆఫ్ ఇండియా ఇదంతా కలిపి చూసుకుంటే ఈ సినిమా కేవలం 13 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ అయితే జరుపుకుంది. సో ఈ సినిమాకి జరిగిన బిజినెస్ బట్టి చూస్తే కనీసం ప్రీ బుకింగ్స్ ద్వారా కనీసం ఒక 30 కోట్ల వరకన్నా ఈ సినిమా కలెక్ట్ చేస్తే తప్ప డే 1 కలెక్షన్స్ అయితే రావు. సినిమాకి యునానిమస్ టాక్ వస్తే తప్ప ఈ సినిమా బ్రేక్ అవ్వడం అయితే చాలా కష్టం. మరి ఈ సినిమాకి అయితే ఇప్పటి వరకు చూసుకుంటే కనీసం 13 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. దురంధర్ 2 చూసుకుంటే 200 కోట్ల గ్రాస్ మార్క్ వైపు అయితే పరుగులు తీస్తుంది. సో దాంతో దీన్ని కంపేర్ చేయడం అన్నది వేస్ట్ ఇంకా. ఎందుకంటే అది పాన్ ఇండియా సినిమా, దానిపైన ఉన్న హైప్ వేరు, దానిలో ఉన్న కంటెంట్ వేరు. ఇదేంటంటే తెరీ సినిమాకి రీమేక్, పైగా ఎప్పుడో ఒక అవుట్డేటెడ్ కమర్షియల్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో చూస్తున్నాం అదే అంత్యాక్షరి ఎపిసోడ్ మళ్ళీ రీక్రియేట్ చేశారంట. తర్వాత తెరీ సినిమాలో ఉన్నటువంటి కోర్ పాయింట్ తీసుకొని ఏదో మార్పులు చేర్పులు చేసి సినిమా తీసామని చెప్తున్నారు, కానీ కన్ఫామ్గా ఇదైతే తెరీ సినిమానే. ఏదో జస్ట్ చిన్న చిన్న మార్పులు మాత్రం చేసినట్టున్నారు. అది కూడా 3 years బ్యాక్ అయితే ఈ సినిమాని స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఆ సినిమా అలా నలుగుతూ వస్తుంది కాబట్టి ఇన్ని రోజుల తర్వాత తెరీ సినిమాకి మళ్ళీ రీమేక్ అంటే చాలా కష్టమవుతుందని చెప్పేసి ఆ చిన్న చిన్న మార్పులు అయినా కూడా చేస్తుంటారు. మొత్తానికైతే హరీష్ శంకర్ చెప్తున్నాడు, కానీ ఇది మాత్రం తెరీ సినిమా రీమేకే. ట్రైలర్ కూడా మీరు ఒకసారి గమనించినట్టయితే ఆ ట్రైలరు ఎక్కడ కూడా కథని రివీల్ చేయకుండా జస్ట్ ఒక డైలాగ్, ఒక జోక్, అదే ఒక క్రింజ్ జోకు, తర్వాత ఒక సాంగ్, అలా ఆ విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. మనకి ఎక్కడ కూడా కథని రివీల్ చేయలేదు. రేపు ఎలాగో మనం బెనిఫిట్ షోకి వెళ్తున్నాం, వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం ఇది ఆ సినిమానేనా లేదంటే ఇంకా ఏదైనా కొత్తగా ఉందా అన్నది మాట్లాడుకుందాం. అయితే దురంధర్ సినిమాకి ఈ సినిమాకి కంపేర్ చేయొద్దు అని ఎందుకు అంటున్నానంటే ఇది ఒక అవుట్డేటెడ్ కమర్షియల్ మూవీ. సో ఇందులో ఏంటంటే ఏదైనా మ్యాజిక్ జరిగితే స్క్రీన్ ప్లేలో కానీ మంచిగా ఎమోషనల్గా కనెక్ట్ అయితే తప్ప ఈ సినిమా హిట్ అవ్వడం అయితే చాలా కష్టం. కానీ దురంధర్ 2 విషయానికి వస్తే అందులో ఉన్న కంటెంట్ వేరు. అసలు సినిమా చూస్తున్నంతసేపు దాదాపుగా 3.5 గంటల పాటు ఆడియన్స్ని కట్టు కదలకుండా ఎంగేజ్ చేశాడంటే సినిమాలో ఎంత కంటెంట్ ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ తెలుగు ఓటీటీలోకి వచ్చిన తర్వాత తెలుగులో చాలామంది దురంధర్ సినిమాని అయితే చూసేశారు. అందుకనే డబ్బింగ్ సినిమా అయినప్పటికీ కూడా దురంధర్ సినిమా పైన చాలా హైప్ వచ్చేసింది. అయితే వాళ్ళు ఏంటంటే తెలుగులో ప్రీమియర్స్ వేస్తున్నామని చెప్పి టికెట్స్ అన్నీ సోల్డ్ అయిన తర్వాత ఈ సినిమాకి ఏదో కంటెంట్ లోపం ఉంది, అదే డబ్బింగ్ సరిగ్గా చేయలేదు, రేపటి నుంచి మామూలుగా తెలుగులో కూడా వస్తుందని చెప్తున్నారు. ఏంటో తెలీదు మొత్తానికైతే. సో ఆ విధంగా అయితే దురంధర్ 2 సినిమా అయితే ఇక మొత్తానికైతే ప్రీమియర్స్ లేనట్టే. ఇక ఓజీ విషయానికి వస్తే దీనికి ప్రీమియర్స్ లేవు. ప్రీమియర్స్ వేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు దురంధర్ 2 క్యాన్సిల్ అయింది కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి అయితే మంచి కలెక్షన్లు అయితే వచ్చిండేవి. కానీ సినిమా పైన హైప్ లేకపోవడంతో వాళ్ళు కూడా ఆ ధైర్యం చేయలేకపోయారు. సరే ఏది ఏమైనా బెనిఫిట్ షోస్తో అయితే ఒక్కో టికెట్ 500. ఇక బెనిఫిట్ షోస్తో అయితే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. అందులోనూ ఈరోజు అమావాస్య కలుస్తుంది కాబట్టి వాళ్ళు ధైర్యం చేయలేకపోయారని చెప్పొచ్చు. సో హరిహర వీరమల సినిమా విషయానికి వస్తే అది కూడా అమావాస్య రోజే ప్రీమియర్స్ వేశారు. అది నిజంగా చీకటిలోనే కలిసిపోయింది. సో వీళ్ళు కూడా దానికోసమే భయపడి ఉండొచ్చు. సో ఎలాగైతేనే మొత్తానికైతే రేపు బెనిఫిట్ షోస్ అయితే ఈ సినిమా అయితే స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాకి బుకింగ్స్ చూసుకుంటే కేవలం 13 కోట్ల రూపాయలు మాత్రమే గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. సో ఈ సినిమా హిట్ అవ్వాలంటే వరల్డ్ వైడ్గా 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావాలి. ఆ విధంగా చూసుకుంటే ఈ సినిమా డే 1 అంటే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఒక 30 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబడితే ఇక డే 1 అండ్ ఇవి అడ్వాన్స్ బుకింగ్స్ రెండు కలిపి ఒక 50 నుంచి 60 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ అయితే వస్తాయి. కనీసం డే 1 కలెక్షన్స్ అయినా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకుంటే డే 1 కలెక్షన్స్ మొత్తం అంటే ఈ అడ్వాన్స్ బుకింగ్స్ అలాగే డే 1 కలెక్షన్స్ రెండు కలిపి కూడా 40 కోట్లు దాటే అవకాశం కూడా లేనట్టు కనబడుతుంది. దానికి కారణం ఏంటంటే ఒకటి హైప్ లేదు. హైప్ లేని సినిమాకి మళ్ళీ టికెట్ రేట్స్ పెంచారు. ఓన్లీ బెనిఫిట్ షోస్కి మాత్రమే టికెట్స్ పెంచారంటే లేదు, రెగ్యులర్ షోస్ పైన కూడా మళ్ళీ హైక్స్ ఇచ్చారు. 100, 50, 100 పైనే టికెట్ హైక్స్ అయితే ఇచ్చారు. మరి ఎలానో తెలీదు. అంటే మేబీ ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఆ హాలిడేస్ని క్యాచ్ చేసుకుంటే సినిమాని కొంతవరకైనా ఆ నష్టాన్ని రికవరీ చేయొచ్చు అనుకున్నారు. సినిమా హిట్ అవ్వడం అయితే కష్టం ఈ హైప్తో. రేపు సినిమాలో ఏదైనా కంటెంట్ ఉంటే తప్ప ఈ సినిమా గట్టెక్కడం అసాధ్యం. ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ కానీ ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ లాస్ట్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఈ సినిమా పైన హైప్ అయితే తెలియకపోయింది. మొత్తానికి ఈ సినిమా అయితే నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ కూడా లేకుండా అంటే లో ఎక్స్పెక్టేషన్స్తోనే సినిమా అయితే రిలీజ్ అవుతుంది. అందుకని అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. నేనైతే రేపు మార్నింగ్ 5 AM షోకి అయితే టికెట్ బుక్ చేసుకున్నాను. మరి మీరు టికెట్ బుక్ చేసుకున్నారో లేదో కింద కామెంట్ చేయండి. షో అయిపోగానే అంటే మేబీ ఒక 8-8:30కి అంతా కూడా రివ్యూ ఇచ్చేస్తాను.
చూద్దాం ఇది తేరి సినిమా రీమేకా కాదా అనేది రేపు తేలిపోతుంది. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి.